ఆ కొడుకు కాలేజీకి వెళ్ళి నా బాధ చూసి సంవత్సరం తన వల్ల తన చదువుల కోసం వాళ్ళ నాన్న 70,000 రూపాయలు ప్రతి సంవత్సరం అప్పు తీసుకొని వచ్చి చదివించాలంటే ఆ అప్పు చేయలేక ఆ భారం భరించలేక ఆ తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు అని చెప్పి నా కొడుకు కాలేజీలకు వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి గోపాలన్న నాకు చెప్తే నిజంగా ఏడుస్తూ అన్న చెప్పిన మాటలు బహుశా నా జీవిత కాలంలో బహుశా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఆ రోజు ఆ మీటింగ్ లో జరిగేటప్పుడు కూడా నేను చెప్పాను, గోపాలన్న కథ చెప్తూ కూడా చెప్పా. నేను ఇవాళ ఆ గోపాలన్న చెప్పింది నవరత్నాల్లో కూడా పొందుపరిచాను. ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, పేదరికానికి చదువులకు పేదరికానికి సంబంధం లేకుండా చేస్తా. పేదరికం అన్నది పోవాలి అని అంటే మన ఇళ్లలో నుంచి ఒకరు ఇంజనీర్ కావాలి, మన ఇళ్లలో నుంచి ఒక డాక్టర్ కావాలి, మన ఇళ్లలో నుంచి ఒకరు కలెక్టర్ వంటి పేద చదువులు చదవాలి. ఆ చదువుల కోసం పేదరికం అడ్డు రాకూడదు. గోపాలన్నకు జరిగింది ఏ నాన్నకు కూడా జయతండ్రికి కూడా జరగని విధంగా చేస్తానని చెప్తా ఉన్నాను. ఆ పిల్లల్లో దగ్గరుండి నేను చదివిస్తాను, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను, ప్రతి తండ్రికి చెప్తా ఉన్నాను.